నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు వామాచార్యులు అలాగే జ్యోతిష్యులు డాక్టర్ భార్గవ్ దేవన గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. రైట్. సో ప్రెసెంట్గా సమాజంలో జరుగుతున్న ప్రధానంగా ఉన్న ఒక సమస్య అక్రమ సంబంధాలు. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే త్రినైని సీరియల్ సెలబ్రిటీస్ కూడా ఆ ఒక్క అంశం మీదనే మరణించడం కూడా మనకి తెలిసిన విషయమే. అసలు ప్రధానంగా ఈ అక్రమ సంబంధాలు ఎందుకు ఉంటాయి, ఎలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి, అసలు దేని కొరకు ఇలా ఆ సంబంధాల్లోకి వెళ్ళిపోతారు మామూలుగా జనాలు, దాని గురించి మీ మాటల్లో. సో ఇక్కడ జెంట్స్ గురించి ఒక రకంగా ఉంటాయి జాతకాల ప్రకారం, లేడీస్కి ఒక రకంగా ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ జెంట్స్ విషయంలోకి వస్తే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణం శుక్రుడు, రాహుగ్రహం. సమ్టైమ్స్ ఒక్క సెకండ్ సార్, లైక్ అంటే దీనికి జాతకమే ప్రిఫర్ చేస్తుందా, లైక్ మెయిన్ కారణం ఉంటుందా? జాతకంలో మనకి ఏది ఉంటే అదే జరుగుతుంది. సో జాతకంలో వాడికి అంటే ఆ రాము ఎవరో సోమునో రామునో వాడికి ఇలా రిలేషన్లో ఉండాలి అనేది ఆల్రెడీ దాంట్లో మెన్షన్ ఉంటుంది జాతకంలో గ్రహాలు. ఎందుకంటే శుక్రుడు అండ్ రాహువు. శుక్రుడు అనేవాడు మగవాన్ జాతకంలో లేడీస్ని ఇండికేట్ చేస్తాడనమాట. ఎప్పుడైతే ఈ శుక్రగ్రహం అనేది ఒక ఇల్యూజనరీ ప్లానెట్ అయిన రాహుతోటి కలుస్తుంది అనుకోండి, వాళ్ళకి మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి. మీరు ఎవరు ఇట్లాంటి జాతకులన్నా తీసుకోండి, మల్టిపుల్ రిలేషన్స్ కంపల్సరీగా ఉంటాయి వాళ్ళకు. శుక్రుడు రాహుతో ఉన్నాడంటే ఆటోమేటిక్గా మన కేతు సమసప్తక దృష్టితో ఉంటాడు. దానివల్ల మల్టిపుల్ రిలేషన్స్ అయ్యి ఫెయిల్ అవ్వడం. ఇదే శుక్రుడు కుజుంతో ఉన్నప్పుడు సెక్సువల్లీ ఇంకా హయ్యర్ అండ్ ఒక పర్వర్ట్ అంటారు కదండి, అట్లా ఈ ముగ్గురు ఉన్నప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది అబ్బాయి జాతకంలో. అదే అమ్మాయి జాతకంలో డిపెండ్స్ ఆన్ గురువు, జూపిటర్ని బట్టి మనం తెలుసుకోవచ్చు వాళ్ళు ఎంత రిలేషన్లో ఉంటారు, ఎన్ని రిలేషన్స్లో వాళ్ళు పడతారు అనేది తెలుసుకోవచ్చు. నాకు వచ్చే కొన్ని కాల్స్లో చాలా ఇట్లాంటి అక్రమ సంబంధాలు వస్తూ ఉంటాయి అన్నమాట. దానిలో ఎస్పెషల్లీ వశీకరణం చేయండి, అవి చేయండి, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళ జాతకాలు పరిశీలించినప్పుడు అర్థమవుతుంది మనకి వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు అని చెప్పేసి. సో జాతకంలో ఇలా రిలేషన్ జరగాలి అని ఉంటే పక్కాగా అలా రిలేషన్ అనేది జరిగే తీరుతుంది. దీనికి అంతటి కారణం శుక్రుడు, రాహువు, గురుగ్రహము, కుజుడు. ఇందాక మీరు అన్నట్టుగానే మాటల్లో వశీకరణ అంటే ప్రధానంగా వశీకరణ ఏంతో చేస్తారు సార్? చూడండి, నిజంగా చెప్పాలంటే వశీకరణకు ఉన్న అర్థం వేరే, ఇప్పుడు మనలో తీసుకుంటుండేది వేరే. వశీకరణం అంటానే స్త్రీ వశీకరణము, పురుష వశీకరణ కిందకి వెళ్ళిపోతున్నారు. అంటే మేజర్ కంటెంట్, మేజర్ మోట అది అనమాట. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం. అది కాదు వశీకరణం అంటే. వశీకరణం అంటే ఇప్పుడు మీకు ఇది లేదు, దానిని ఎట్లా మనము వశీకరణం ఆకర్షణ చేసుకోవాలి అనేది మెయిన్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. కానీ అది సైడ్కి వెళ్ళిపోయి ఇప్పుడు స్త్రీ పురుష వశీకరణం వచ్చేసింది. స్త్రీ పురుషులు ప్రత్యేకంగా వశీకరించబడాలా అనే టాపిక్స్ ఉంటాయి తంత్రశాస్త్రంలో, కానీ మేజర్ మోట అది కాదు దాని లక్షణం. అంటే అది క్రియేట్ అయ్యేది ఒకందుకు, యూస్ చేస్తుండేది ఒకందుకు. అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ధనం గురించి, ధనమే కాదండి, మనకి ఎనీథింగ్. ఈ వశీకరణం గురించి వస్తే మనకు షట్క్రియలు అంటారు. అంటే 6 ఉంటాయి. వశీకరణము, విద్వేషణము, స్తంభనము, మారణము, శాంతి, ఉచ్చాటన, పలాయన, ఇట్లాంటి క్రియలు ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం ఏదైనా కానీ డిస్ట్రాయ్ చేయొచ్చు, ఇంకా ఏదన్నా చేయొచ్చు అనమాట వాళ్ళని. ఆ క్రియల్లో భాగంగానే ఈ వశీకరణం అనేది ఉంటుంది. రైట్. ఇందాక మనము సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కదా సార్, అందులో భాగంగానే ఈ సెకండ్ మ్యారేజెస్ కదా, మీకు దగ్గర కూడా వచ్చే ఉంటాయి ఇలాంటి కంప్లైంట్స్ బాగా. సో ఈ సెకండ్ మ్యారేజ్ కూడా ఎందుకంటే ఇందులో కూడా ఈ జాతక ప్రకారంగా జరుగుతాయా, లేకపోతే మనిషి ఏమంటారు టెంప్ట్ అవ్వడం కానీ లేకపోతే అట్రాక్ట్ అవ్వడం జరుగుతుందా? ఏమో ఉండొచ్చు మీ మాటల్లో. సెకండ్ మ్యారేజ్ అనేది కూడా ఇందాక మనం చెప్పిన జాతక రీత్యా ఉంటుందంటే శుక్రదోషం, ద దోష గివెన్ బై ప్లానెట్ వీనస్, ఇది ఉన్నప్పుడు అబ్బాయిలకి. అమ్మాయిలకైతే గురుదోషం. మళ్ళీ ఆ జూపిటర్ ఎవరితో కలిసి ఉంది అనే దాన్ని బట్టి, సప్తమ స్థానాన్ని 7th హౌస్ అంటారు, దాన్ని బట్టి నిర్ణయం చేయడం అనేది జరుగుతుంది. దీన్నే ద్వికలత్ర యోగం అంటారు, కొన్నిసార్లు బహుకలత్ర యోగం అంటారు. ద్వికలత్ర యోగం అంటే జస్ట్ ఇంకొక మ్యారేజ్ అయిపోయి బంద్ అయిపోతారు. ఇప్పుడు నాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసిన ఏమంటే ఒకటి అయిపోయింది, ఇంకొకటి చేసుకున్నాను, నౌ ఐఎమ్ హ్యాపీ అంటారు అనమాట. కొంతమంది 3 అయిపోయింటాయి,
ఫస్ట్ బ్రేక్, సెకండ్ బ్రేక్, థర్డ్ బ్రేక్, ఇప్పుడు ఫోర్త్ కోసం. ఈవెన్ దో అంటే అంత దట్ ఈస్ ద వెరీ టఫెస్ట్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దీస్ ప్లానెట్స్. సార్ నాకు ఇక్కడ ఒక అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే లైక్ అంటే ఇవి జాతకాల పరంగానే వాళ్ళు పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ తీసుకొస్తున్నా, లేకపోతే ఆ భార్య భర్తలకి ఏమైనా సంబంధం కొంచెం అటు ఇటుగా లేకపోతే గొడవల వల్ల ఏమైనా జరుగుండొచ్చా? ఏమో ఏది రీజన్ మెయిన్ అయి ఉండొచ్చు? జాతకాల వల్లేనండి. ఇప్పుడు నేను ఒక ఆస్ట్రాలజర్గా నేను స్ట్రాంగ్లీ అండ్ ఫీల్మ్లీ చెప్తాను ఏంటి అంటే జాతకాల వల్లనే ఇదంతా జరుగుతూ ఉంటాయి. అందుకే జాతకాలు చూయించుకొనే పెళ్లి చేసుకోవాలి. కొంతమంది అంటారు వాడి జాతకం రకం నాకు జరగాలని ఉంది కాబట్టి అలా జరిగింది అంటారు. కరెక్ట్, అది కూడా కరెక్ట్. ఎందుకంటే వాడి జాతకంలో అలా అనుభవించాలని ఉంది ప్రారంధకరం. సో అందుకని ఇలానే జరిగి ఉంటుంది. కానీ దానికి భగవంతుడు కొంచెం మానవుల చేతిలో కూడా ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా కొన్ని పరిహారాలు ఇస్తాడనమాట. ఎందుకంటే ఒక 100 pages ఉంటే భగవంతుడు కూడా 60-70 pages వరకే రాస్తాడు. మన మిగతా 30 మన చేతిలో పెడతాడు. నువ్వు ఎట్లా రైట్ చేసుకుంటావు అనే దాన్ని బట్టి. దాని ప్రకారమే ఈ రెమెడీస్ ఇవన్నీ ఆ సెక్షన్లో జరుగుతాయి. రైట్. సో అందులో భాగంగానే డివోర్స్. సో అంటే నాకున్న క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే ఇప్పుడు భార్య భర్తలకి సెట్ అవ్వట్లేదు, లైక్ ఈ డైలీ లైక్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ట్వైస్ గొడవ పడుతూనే ఉన్నారు. సో వాళ్ళకి మీ సజెషన్ ఏంటంటే డైవర్స్ తీసుకొని బెస్ట్గా మీ దారి మీరు చూసుకోండి అని మీరు అంటారా? లేకపోతే డైవర్స్ కాదు, బెటర్ గో టు కౌన్సిలర్స్ ఆర్ బెటర్ గో టు కోర్ట్, లేదా మీకు ఇచ్చే ఏదైనా ఉంటుంది శిక్ష ఉంటుంది దానికి తీసుకుంటారు అంటారా? లేకపోతే ఇది కూడా జాతకం ప్రకారంగా జరుగుతుంది? చూడండి, అది నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. నేను ప్రతిదీ జాతకం యాంగిల్లోనే చూస్తాను. వాళ్ళకి జాతకంలో అలా ఉంటుంది కాబట్టి అలా కొట్లాడతారు. దీంట్లో ఎస్పెషల్ అట్లా కొట్లాడడానికి కారణం షష్టాష్టకాలనే వినింటారు. మీరు విన్నారో లేదో మరి, షష్టాష్టకాలు అంటారు అనమాట. అంటే భార్య జాతకంలో ఉన్న చంద్రుని పొజిషన్ నుండి భర్త జాతకంలో ఉన్న చంద్రుని పొజిషన్కి లెక్క కడతారు. 6, 8 ఇలాంటి కాంబినేషన్, 9, 5, 12, 1 ఇలాంటి కాంబినేషన్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ రాకోకుండానే, అందుకే ఎస్పెషల్లీ ఇంకా దీంట్లో కుజదోషం ఒకటి చాలా ఫేమస్. కుజదోషం ఉన్నప్పుడు ఒకరి కుజదోషం ఉండి ఇంకొకరి కుజదోషం లేనప్పుడు కూడా ఇలాంటివన్నీ గొడవలు జరుగుతాయి. అందుకే పక్కాగా జాతకాలని చూయించే మనం మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు చూసుకోలేదు, లైక్ లవ్ మ్యారేజ్ మనం తీసుకుందాం. సో జాతకం చూసుకోకుండా పెళ్లి చేసేసుకున్నారు, సమ్ గుడి ఏదో చేసేసుకున్నారు. సో వాళ్ళు కలిసి ఉండాలని ఉంది, బట్ గొడవలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు సెట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సంహౌ కొంచెం పర్సెంటేజ్ ఉంటుంది. అంటే ఎలాంటి తీసుకుంటే? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇట్లాంటివి కూడా నేను డీల్ చేశాను. అబ్బాయి అమ్మాయి ఇష్టపడతారు, ఇంట్లో ఓకే అని అంటారు, బట్ జాతకాలు సెట్ అవ్వవు. వాళ్ళ ఇంట్లో ఎవరికొకరి జాతకాలు పిచ్చి ఉంటుంది అనమాట. వాళ్ళు చెక్ చేసి నో అంటారు. అమ్మాయి ఓకే కానీ జాతకం సెట్ అవ్వలేదు అంటారు. దీనిలో 2 కేసులు. కొంతమందికి నేను ఇది విడిపోతుంది, డైవర్స్ అయింది అని చెప్పినా కూడా వాళ్ళు చేసుకొని 6 monthsకే మన నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాంట్లో ఉంటుంది వీళ్ళు మధ్య పొసగదు అని. కొంతమందికి ఆ గ్రహ బలాలు అంటే దీంట్లో మళ్ళీ షడ్బలాలని ఉంటాయి. ఆ బలాబలాలను లెక్కేయడం ద్వారా ఎంత పర్సెంటేజ్ వరకు వీళ్ళ మధ్య ఆ మ్యాచింగ్ ఉంటుందని తెలిసిపోతుంది. అప్పుడు ఏమైంది, అమ్మా ఇది ఈ పరిహారం చేసుకో, ఓకే సంహౌ బెటర్ ఉంటుంది అని చెప్తాము. అక్కడికి ఏదో సర్ది చేసినట్టు త్రూ రెమెడీస్ వీళ్ళకైతే చెప్పేస్తాను. పేర్లు మార్చితే కూడా నో పేర్లు మార్చేకి దానికి ఉంటుందా? లేదండి, ఆ పేర్లు మార్చేస్తా లేదు. పేరు మార్చాలి ఉంది, బట్ పేరు మార్చాలంటే చాలా తతంగం ఉంటుందండి. ఇప్పుడు వచ్చినట్లు ఇప్పుడు ఏదో శ్రీ విద్య ఉంటుంది అనుకో, వాడు ఏదో సరిపోదు, ఇప్పుడు శ్రీదేవి మార్చుకోపో అంటాడు, వాడు శ్రీదేవి అని పెట్టుకుంటాడు బ్రాకెట్లో. పెళ్ళి అయిపోతేనే ఫుల్ ఫైటింగ్. ఇంకా పేరు మార్చినాక కూడా ఫలితం ఏమీ ఉండదు. పేరు మార్చే ప్రక్రియకి చాలా తతంగం ఉంటుంది. ఆ రోజు ఇప్పుడు అమ్మాయికి పేరు మార్చామనుకోండి, మ్యాక్సిమం అమ్మాయిలకే మారుస్తారు. అమ్మాయికి పేరు మారితే ఆ రోజు ఒక అంటే 5 types ఆఫ్ ఈ ప్లాంట్స్ ఇవి ఉంటాయి కదండి, స్టెమ్స్, అవి తెచ్చి నానబెట్టి, రావి జువ్వి పగ ఇట్లా ఉంటాయి అన్నమాట. అవన్నీ తెచ్చి నానబెట్టి ఒక మిర్రర్ పెట్టి పసుపు వేసి ఇదంతా వేసి అమ్మాయికి మంగళ స్నానం చేస్తారు కదా, అప్పుడు పంతులు వచ్చి ఒక పేరు మనకు నామకరణం ఎట్లా చేస్తారు అంతటి ప్రాసెస్ చేసి నేమ్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయికి పెళ్లి కూతురుని చేస్తారు.
బాబోయ్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రొసీజర్. అవును. కానీ ఎవ్వరు ఫాలో కారు. పెళ్లి పత్రికలు కూడా పేరు మారిపోతుంది అంతే. ఇక్కడ అసలు తంతు జరగట్లేదు. ఇంకా రిజల్ట్ ఎలా వస్తాయి, అక్కడ ఫస్ట్ ఫెయిల్యూర్. ఇంకోటి ఏంది షష్టాష్టకాలు, అక్కడ సగం ఫెయిల్యూర్. నక్షత్రాలు పడవు కొంతమందికి. ఇవన్నీ చూసుకోవాలి. మనకు రెగ్యులర్గా వాళ్ళు ఎక్కడో చిన్న పంతుల దగ్గర చూయించుకుంటారు. అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఏదో ఊరికే ఒక 4 గ్రహాలు నేర్చుకుని ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో బాగా ఉన్నాయి. ఓ 4 గ్రహాలు తెలుసుకుంటారు. 4 గ్రహాలు తెలుసుకొని ఇది ఉంది పోసే అయిపోయింది బాగుంది పో అంటారు. ఇక రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే గణాలు 36కి ఎన్ని వచ్చినాయి అనేది ఒక మార్క్. 36కి 26, 28 ఓకే దట్ ఈస్ వెరీ ఫైన్, ఓకే గో హెడ్ అంటాడు. వీడు 4 నెలలకి ఫుల్ ఫైటింగ్ అనమాట. చూడండి, గణాలు అనేది మనం కన్సిడర్ చేయని అవసరం లేదు అసలు. తీసుకున్నాం 36కి 18 వచ్చిన వాళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఉంటారు. 36కి 26 వచ్చిన డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి గణాల కన్సిడరేషన్ అవసరం లేదు. ఇక్కడ మెయిన్ కన్సిడరేషన్ ఏంటి, ప్లానెటరీ పొజిషన్స్. మీ జాతకంలో శుక్రుడు ఎట్లున్నాడు, గురుగ్రహం ఎట్లుంది, వివాహమైన లగ్నం ఎట్లుంది. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇంకోటి, వివాహం అయ్యే లగ్నము, వివాహం అవుతుంది కదండి ముహూర్తము, ఆ ముహూర్తము అబ్బాయి యొక్క జన్మలగ్నం ఉంటుంది కదా, దానికి అమ్మాయి యొక్క జన్మలగ్నానికి షష్టాష్టకాలు నవక పంచకాలు కాకోకుండా ముహూర్తం పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే పంచాంగంలో కొన్ని ముహూర్తాలు వస్తాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ముహూర్తానికి అందరు చేసేసుకుంటారు. అసలు ఆ ముహూర్తము అబ్బాయి పుట్టిన ముహూర్తానికి ఎక్కడైనా తేడా కొడుతుందో అది లెక్కేయాలి. నెంబర్ 2, అమ్మాయి ముహూర్తానికి అంటే కాంబినేషన్స్ అండి. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ పెళ్లి కొడుకుది ముహూర్తంది. పెళ్లి చేసే ముహూర్తం ఉంటుంది కదా మరి. ఓ మై గాడ్, అసలు డెప్త్ వెళ్ళే కొద్దీ ఉంటుందండి ఇది. చాలా మంది ఇవన్నీ బేఖాతరు చేసేస్తారు. పెళ్లి జరిగే ముహూర్తము, అబ్బాయి జన్మలగ్నం ఉంటుంది కదా, అవి 2 మ్యాచ్ అయ్యాయో చూసుకోవాలి. తర్వాత పెళ్లి కూతురిది ఈ ముహూర్తం, ఒకటి ఈ కాంబినేషన్, ఒకటి ఈ కాంబినేషన్ మ్యాచ్ అయ్యలేదో చూసుకొని దాని ప్రకారం ఫార్వర్డ్ అవ్వాలి. దానికి వచ్చేసి మళ్ళీ 3, 6, 8, 10 ఇట్లాంటి కొన్ని పొజిషన్స్ ఉంటాయి, 12. ఈ పొజిషన్స్లో ఆ లగ్నం పెట్టకూడదని ఉంటుంది. కానీ అవన్నీ ఎవరు పాటించట్లేదు. కొన్ని ముహూర్తాలు వస్తున్నాయి, అందరూ అదే ముహూర్తాలకే చేసేసుకుంటారు. అక్కడ రైవలరీ అనేది జరుగుతుంది. అందుకే చాలా మటుకు ఫెయిల్ అవుతుంటాయి. రైట్. సో 1 more question సార్. లైక్ ఇప్పుడు బలులు ఉన్నాయి, బలులు మీకు తెలిసినవే. కొంతమంది దేవుడికి మాత్రమే ఆ బలులు అర్పిస్తూ ఉంటారు. సో కొంతమంది ఈ మధ్యకాలంలో నేను విన్నాను, అంటే అది ఎప్పటి నుంచి ఉండొచ్చు తెలియదు, కానీ ఆల్కహాల్ దేవుడికి ఇవ్వడం కూడా, అది తాగిపిస్తేనే ఆవిడ అది కోరుతుందని, లేదా ఆ కోరిక నెరవేరుతుందని ఈ మధ్య బాగా. అసలు దేవుడు బలులు కోరుతారా, అర్పించవచ్చా? ఈ ఆల్కహాల్ ఏదైతే ఈ సిస్టమ్ ఉందో ఇది ముందు నుంచే ఉందా, లేకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిందా మీ మాటల్లో? ఇది ఎప్పటి నుంచో ఉందండి. అసలుకి మనం ఏదైతే ఈ దక్షిణాచారం అంటున్నామో, అంటే మనం ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి, శివుడికి చేస్తాం రెగ్యులర్గా ఏంటి వడపప్పు పాయసం, ఏదో వెజిటేరియన్ సెక్షన్. దీనిలో కంటే ముందు నుంచే వామాచారం ఉంది. వామాచారం అంటే బలులది. ఎందుకంటే చూడండి, మనకు ఇంతకుముందు తిరుమలలో కూడా బలులు ఇస్తారంటే ఆదిశంకరాచార్యులు వచ్చి ఆపిచ్చారు అక్కడ. మరి తిరుమలలో కూడా బలులు ఇచ్చేవారు ఆదిశంకర. ఎందుకంటే మీరు తిరుమల చరితామృతం తెలిసి అర్థమవుతుంది. అక్కడ బలులు ఉంటే ఆపిచ్చారు, శ్రీశైలంలో బలులు ఉంటే అక్కడ ఆపిచ్చారు. సో ఎందుకంటే చూడండి, ఫస్ట్ నుంచి ట్రైబల్ పీపులే ఉన్నారు అన్ని చోట్ల. వాళ్ళకి ఈ వేదిక్ లిటరేచర్ తెలియదు. వాళ్ళంతా ఇలాంటివి ఫాలో, కొండలో ఏదో ఉంది ఓకే అని చెప్పి వాళ్ళు తినే ఫుడ్డే పెట్టేసేవాళ్ళు. సో ఇది 1 ఆస్పెక్ట్ లో. ఇంకొక ఆస్పెక్ట్ లో ఇక్కడ నుంచి మనం మరి నేపాల్ సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే ఈ తంత్ర, ఈ వామం అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. మీకు మత్స్యేంద్రనాథుడు తెలుసో లేదో మరి, ఆయన ఒకప్పుడు ఉండేవాళ్ళని. ఈ తంత్రశాస్త్రాన్ని మన ఇండియాలోకి పరిచయం చేసిన ఆయనే మత్స్యేంద్రనాథుడు అంటారు అనమాట. సో అక్కడ నుంచి మనం తీసుకుంటే అస్సాం, నేపాల్ ఆ లైన్ అంతా కూడా తాంత్రిక్లోనే ఉంటుంది. ఎక్కడి నుంచి మీకు మేఘాలయ, అస్సాము, ఇటు నేపాల్, కాశ్మీర్ ఆ లైన్ ఇట్లా ఇండియా పైన ఇట్లా క్రాస్ చేస్తే అదంతా కూడా తాంత్రిక్లోనే ఉంటుంది అనమాట. అక్కడంతా బలులే జరుగుతాయి. మరి ఇప్పటికీ బలులే. మీరు కామాఖ్యకి వెళ్తే ఇప్పటికీ బలులు చూడొచ్చు. మీకు అక్కడ బలులు మనమేదో క్రియేట్ చేసినది కాదు. తారాదేవి అని దశమహావిద్యలో 2వ దేవత, ఆమె 2వ మహావిద్య తారాదేవి. ఆమె చెప్పింది స్వయంగా,
ఈ పంచమకారాలతోటి పూజ చేస్తేనే మేము ఈజీగా వశమవుతాము. పంచమకారాలంటే ఇవే మత్స్యము, మద్యము, మాంసము, ముద్ర, మైథునము. ఇవన్నీ యూస్ చేస్తేనే ఒక్కొక్కరు ఇదే అండి. ఇప్పుడు ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. వాళ్ళని వాటి ద్వారానే మనము యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైట్ ఉంది, చాలా ఫోకస్డ్గా ఉంది, దీనికి ఎంత ఎనర్జీ కావాలో అంతే ఇవ్వాలి. లో ఎనర్జీసే వెలగదు. తీవ్ర దేవతలు కూడా అట్లనే, అవి చాలా ఎనర్జీ ఉన్న దేవతలు. మీరు వాటికి ఇట్లాంటివి చిన్న చిన్న చేస్తే వాళ్ళు వర్షం కారణం వాళ్ళే చెప్పారు. అందుకనే మనకు ముండమాల తంత్రము ఇలాంటి కొన్ని తంత్రాలు ఉన్నాయన్నమాట. అవి చదివితే మనకు అర్థమవుతుంది. బలులు అనేది ఉన్నాయి, వాటి ద్వారానే వాళ్ళకి పూజ చేయాలి. అంటే ఒక్కొక్క దేవుడికి ఒక స్పెషాలిటీ. అంటే కొంతమంది వెజ్ తో వశం అవుతుంటారు, కొంతమంది నాన్ వెజ్ దేవుడు. అంతెందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ శివుడి గురించి చూస్తే మనకు కామాఖ్యలో కామేశ్వరుడు అంటారు ఇప్పుడు మన శివలింగానికి. అక్కడ బలి ఇచ్చినప్పుడు శివుడికి కూడా అక్కడ ఇది చేస్తారు. మరి అక్కడ కూడా రక్తపాతం ఉంటుంది. మరి శివుడికి అక్కడ బలి ఎట్లా, నువ్వు రక్తం ఇస్తున్నావంటే వాళ్ళు తంతారు అక్కడ మనల్ని. ఎందుకంటే వాళ్ళ కల్చర్ వేరే, వామాచారం కదా, అట్లే ఉంటుంది. అంటే ఒక్కొక్క దేవుడికి ఎలా ఉంటుంది ముందు నుంచే మనకి వాళ్ళు చెప్పుకొని వచ్చినవి అవి నడుస్తున్నాయి, పాటిస్తున్నారు. ఈ మధ్య ఎక్కువ వచ్చేసింది. అవునవును. సో ఇందులో భాగంగానే సార్ మనకి నిన్ననే హాట్ టాపిక్ అది, అంటే ఇది సమాజం కోసం మాట్లాడుకోవాలి కాబట్టి ఒక టాపిక్ అనమాట. సో మీరు వినే ఉంటారు, హేమ గారు ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని. ఇప్పుడు సెలబ్రిటీలు సైతం చూస్తున్నాం అరుదుగా, కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా, కాలేజ్ పిల్లలు కూడా ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా అది దొరకడం, అది వాళ్ళు సేవించడం, వాళ్ళ ప్రాణానికి హానికరం అని తెలిసి కూడా వాళ్ళు దాన్ని సేవిస్తున్నారు. సో ఇది ఎంతవరకు స్టాప్ చేయగలరు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్ దీనికి? అది వాళ్ళ ఇండివిజువల్ హోరోస్కోప్స్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ సెలబ్రిటీలు అట్లేం లేదు, మనకే సెలబ్రిటీ గ్రహాలకు అంతా ఈక్వలే. వాళ్ళు అంత సెలబ్రిటీ ఫీల్ అయితే మరి శ్రీకాళహస్తికి పోయి పూజలు ఇవన్నీ ఎందుకు చేసిన? దోస్ ఆర్ నార్మల్ పీపుల్ జస్ట్ లైక్ అస్. ఒక చిన్న క్వశ్చన్ సార్, అంటే జాతక ప్రకారంగా ఎలాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు? రాహు జాతకంలో రాహువు చాలా ఇంపాక్ట్ చూపిస్తాడు. ఈ రాహు అనే ఆయన పెద్ద మాయ ప్లానెట్ అనమాట. ఈ ప్లానెట్ యొక్క పొజిషన్ని బట్టి వాళ్ళ అట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఎస్పెషల్లీ డ్రగ్ దాని గురించి ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ హోరోస్కోప్స్ చూసుకుంటే రాహు బాగా ఎఫెక్ట్ అయ్యి ఉంటాడు అనమాట. డ్రగే కాదు, ఆల్కహాల్ కూడా, ఆల్కహాల్ టోటల్ మొత్తం స్మోకింగ్, గంజాయి, ఇది మన సినిమా వచ్చింది ఎర్రచందనము, ఈ డీలింగ్స్ అన్ని ఆయన కంట్రోల్లో. ఏవైతే సర్వనాశనం చేసేవి ఉంటాయో అదంతా ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఆయన యొక్క జాతకంలో ఆయన ఉన్న పొజిషన్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎట్లాంటిది. ఎందుకంటే నాకు కొన్ని జాతకాలు వస్తాయి, మీరు డ్రింక్ చేస్తారు కదంటే వాళ్ళు లేదు గురూజీ అంటారు అనమాట. నేనేమన్నాను మరి లాస్ట్లో వచ్చేటప్పుడు, చూడండి నాకు ఎందుకో హోరోస్కోప్లో మీరు డ్రింక్ చేస్తాడు అప్పుడప్పుడు అంటాడు. మరి ఒక 5 నిమిషాలు ఆగొచ్చిన తర్వాత ఎప్పుడు వారానికి ఒకసారి అంటాడు. సో ఎందుకంటే యూ కెన్ ఫైండ్ ఈజీలీ ఇన్ హోరోస్కోప్. సో రాహు అనేవాడిని మనం కంట్రోల్ చేసుకుంటే, అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే అండి, ఫస్ట్ హోరోస్కోప్ చెక్ చేసుకోవాలి, రాహు ఏ పొజిషన్లో ఉన్నాడు చూసుకోవాలి. అండ్ దెన్ ఫస్ట్ రాహుకేతు, ఎవరైనా కానీ రాహుకేతు శాంతి చేసుకోవచ్చు. సర్పదోషం ఉండే వాళ్ళే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. రాహుకేతు పూజ చేయాలి. ఒకవేళ వామాచారంలోకి వస్తే వాళ్ళ గ్రహస్థితిని బట్టి ఏ దేవత వాళ్ళకి సెట్ అవుతారు, ఏ దేవత ఆరాధన ద్వారా వాళ్ళని మనము ఇది చేయొచ్చు అనేది మనము హోరోస్కోప్ చూస్తే చెప్పగలం. ఎందుకంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ హోరోస్కోప్స్ ఆర్ వెరీ యూనిక్. రైట్. సో బ్రహ్మ గారి కాలజ్ఞానం అందరికి తెలిసిన విషయమే. సో ఆయన ఏం చెప్పారో రాను రాను ఒక్కటిగా అన్నీ నెరవేరుతున్నాయి. అందులో భాగంగా ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఇండియాలో ఆర్ హైదరాబాద్ జరగకపోవచ్చు, బట్ మనం వింటూనే ఉన్నాం బ్రదర్ అండ్ సిస్టర్, పొద్దున అన్న తమ్ముళ్ళు నైట్ అయితే ఇలాంటి రిలేషన్స్ లోకి అడుగు పెడుతున్నారని. సో అది ఎలాంటి గ్రహస్థితికి చెంది ఉంటది, ఇలాంటి వారు ఎలా అట్రాక్ట్ అవుతారు? ఇలాంటి గ్రహస్థితికి మేజర్ కారణం కుజశుక్రులు అండి. కుజశుక్రులు ఎస్పెషల్లీ ఇన్ 8th పొజిషన్. ఓకే. టోటల్ 12 హౌసెస్ లేదా 12 పొజిషన్స్. ఈ కుజుడు శుక్రుడు అనే వాళ్ళకి 8వ ఇంట్లో ఉంటే మ్యాక్సిమం, అంటే కుజ శుక్రుల గురించే చెప్తున్నా, మిగతా గ్రహాలు కూడా మళ్ళీ చూడాలి మనం, ఉంటే ఇట్లాంటి నేచర్ వచ్చేస్తుంది. అది ఎయిదర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మీరు వేశ్యలని వినింటారు, వీళ్ళకి ఎక్కువగా 8th హౌస్ కుజుడు డీల్ చేస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళు వేశ్యావృత్తిలోకి వెళ్ళిపోతారు.
అంటే ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, బేసిక్ లెవెల్లో చెప్తాను. ఆర్థికంగా అవ్వచ్చు లేదా ఇంకోటి అవ్వచ్చు. ఆ ఫ్యాక్టర్స్ కాదు, హొరోస్కోప్ పరంగానే నేను ఏదైనా హొరోస్కోప్ పరంగా చెప్తాను. అంటే ఎలాంటి ఉండొచ్చు కొంచెం డీటెయిల్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లగ్నానికి, ఏదో ఒక లగ్నానికి 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, ఒక లేడీ. ఇప్పుడు ఈ మధ్య కాల్ బాయ్స్ కూడా వస్తున్నారు, లేటెస్ట్ కాల్ బాయ్స్ వస్తున్నారు. వీళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ 8th హౌస్ చెక్ చేయాలి. ఇట్స్ సో సింపుల్, మీరే ఆన్లైన్లో ఉంటుంది, దాన్ని టెస్ట్ చేస్తే మీకు అది చార్ట్ వస్తుంది, దాంట్లో 8th హౌస్ చెక్ చేసుకోండి. మీ నేచర్ మీకు తెలిసి ఉంటుంది కదా, అక్కడ సేమ్ అదే రిఫ్లెక్షన్ ఉంటుంది అక్కడ మిర్రర్ లాగా. 8th హౌస్ చెక్ చేసుకోండి. అందులో కుజుడు యొక్క ఆస్పెక్ట్ దృష్టి ఉన్న మీకు ఆ సెక్సువల్లీ మీరు చాలా ఎనర్జైజ్డ్గా ఉంటారు అనమాట. కొంతమంది పర్వర్టింగ్ నేచర్ ఉంటుంది చూడండి, ఇక చచ్చిపోతుంటారు, వాళ్ళకైతే కుజుడు రాహుతోటి ఉంటాడు. యా, సో ఇలా మనం నంబర్ ఆఫ్ చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క నేచరే ఎంత వరెస్ట్ టు ఎట్లాంటిది అనేది. 8th హౌస్ ఎందుకు 8th అంటున్నానంటే దట్ ఈస్ సీక్రసీ హౌస్ అన్నమాట. అంటే రహస్యాలన్నీ ఆ 8వ ఇంట్లోనే ఉంటాయి. అట్లాంటి కుజుడు అనేవాడు అక్కడ ఉన్నప్పుడు, ఈయన కామానికి అధిపతి కుజుడు. అందుకే ఇప్పుడు మనకు కుజుడే పరిపాలిస్తున్నాడు ఈ ఉగాది నుంచి. ఈ క్రోధినామ రాజు కుజుడు. అప్పుడు ఏమైందంటే కామం విచ్చలబిడవుతుంది. అవునవును, కుజుడు ఈజ్ ఈక్వల్ టు కామం. మోస్ట్ కేసెస్ అవే చూస్తాం ఈ ఇయర్ లో, రైట్? ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు, యథా రాజా తదా ప్రజ అంటారు కదా. అట్లా రాజుకి ఏ లక్షణాలు ఉంటాయో ఈ సంవత్సరం అంతా కూడా కామం విశృంఖలంగా వ్యాప్తి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా అట్లా ఆయనే పరిపాలన. ఇది నవనాయకులు అంటారు. నవనాయకుల నిర్ణయం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఈ సంవత్సరానికి కుజుడు రాజు, రైట్? సో అందులో భాగంగా సార్ మీరు ఇందాక అన్నట్టు ఈ సంవత్సరంలో అలాంటి కేసెస్తో పాటు ఆత్మహత్య కేసులు కూడా. సో నేను ఈ 2024 స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని కేసులు చూసానంటే ఆత్మహత్య అంటే, అబ్బాయి ఫోన్ చేయదని సూసైడ్, అబ్బాయి ఏడుపిస్తున్నాడని సూసైడ్, ఇంట్లో ఒప్పుకోలేదని సూసైడ్. సో చిన్న చిన్న రీజన్సే చాలా ఎన్ని కేసెస్ అంటే ఈ 5 నెలలు 100 చూసాం. అంటే దీంట్లో ఏ వాళ్ళది ప్రభావం ఎక్కువ ఉంటుంది సార్ జాతక పరంగా? ఎలాగా మనం ఆత్మహత్యల దగ్గరికి పోవాలంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి. చంద్రుడు ప్లానెట్ మూన్, నవగ్రహాల్లో చంద్రుడు ఉంటాడు కదా. సో ఆయన చాలా ఎక్కువ ఇది చేస్తాడు, ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు అనమాట. ఇప్పుడు మనస్సే కదండి ఫస్ట్ ఫీలింగ్ ఇచ్చేది, ఈ జీవితం వేస్ట్ చచ్చిపోదామని ఫస్ట్ మనసులోనే థాట్ పుడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ దానికి అధిపతి చంద్రుడు అనమాట. ఈయన పొజిషన్ని బట్టి వీడు ఆత్మహత్య చేసుకుంటాడు ఏదనేది అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ చంద్రరాహు చంద్రకేతువుల కాంబినేషన్ ఎప్పటికైనా కానీ డేంజర్ ఇస్తే. మిగతా ప్లానెట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ ఇక్కడ. ఇప్పుడు కుజుడు కామానికి, చంద్రుడు మనస్సుకి. సో ఎప్పుడైతే చంద్రుడు, అందుకే చూడండి మీరు ఆత్మహత్య చేసి ఇప్పుడు లేటెస్ట్గా ఆయన కపుల్ చచ్చిపోయారు కదా, చందు గారు, వాళ్ళ జాతకం కూడా చూడండి. చంద్రునికి సంబంధించిన ఇప్పుడు దశల్లో ఎక్కడో ఒక ఇప్పుడు నేను చెప్పినట్టు జరుగుతూ ఉంటాయి. మనకు తెలియదు వాళ్ళ హొరోస్కోప్, కానీ నా అంచనా వాళ్ళే కాదు, ఎంత పెద్ద సెలబ్రిటీలు కానీ ఎవరన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు మనం పిలుచుకుంటుంటాం కదా వీళ్ళందరినీ, వీళ్ళంతా కూడాను వాళ్ళ జాతకాల్లో చంద్రుడు పొజిషన్ సరిగ్గా లేని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. దానికి మరి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ చంద్రుడు ఏ గ్రహాలతో ఉంటాడు అనేది కూడా చూడాలి. ఎస్పెషల్లీ కేతువుతో రాహుతో ఉన్నప్పుడు వెరీ 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 బ్యాడ్ రిజల్ట్ ఉంటాయి. మీరు అంటున్నట్టు భాగంగా అంటే సూసైడ్ కూడా వీళ్ళొక కారణం ఉంటేనే జరుగుతుంది అన్నారు కదా సార్. సో సడన్ అటాక్స్ అండ్ లైక్ యాక్సిడెంట్స్, ఇప్పుడు మొన్న మనం చూసుకున్నట్టయితే పవిత్ర గారే రోడ్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సో సడన్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏ రాహుకేతు ఎక్కడ ఉంటుంటే ఏ పొజిషన్ ఉంటే జరుగుతుంది? ఈ యాక్సిడెంట్ రాహుకేతుకు సంబంధం లేదు. మరి ఎలా జరుగుతుంది? దీనికి 2 రకాల స్టేజెస్ ఉంటాయి యాక్సిడెంట్స్కి. నంబర్ 1 వచ్చేసి దశానాథుడు, ద్వితీయాధిపతి, వ్యయాధిపతి, ఈ ముగ్గురు కలిసినప్పుడు షష్టమాధిపతి. ఈ దశాధిపతిని పక్కన పెడితే ఈ ముగ్గురు హౌసుల యొక్క అధిపతులు దశ అంతర్దశలు ఉన్నప్పుడు మనకు ఈ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా దానికి తోటి కుజుడు కేతువు
కలిసినప్పుడు కూడాను ఎక్కువగా ఇందాక మనం అష్టమ స్థానం గురించి చెప్పుకున్నాం కదా. సో అప్పుడు కుజుడు కేతు కలిసినప్పుడు కూడా ఎక్కువగా యాక్సిడెంట్స్, కుజ రాహువులు కలిసినప్పుడు కూడా యాక్సిడెంట్. మనకు జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయింది కదండి ఒకసారి. అవునవును. అప్పుడు కుజ రాహులోనే యాక్సిడెంట్ అయింది ఆయనకు. ఓకే. సో ఇలా కాంబినేషన్ అంటే సర్టెన్ టైంలో వాళ్ళు వస్తుంటారా సార్, లేదంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళ జాతకంలో ముందే అండి. ఇప్పుడు ఈ దశ వరకు ఈ దశ వరకు ఇప్పుడు చంద్రుడు అంటే 10 years, శని అంటే ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఉంటుంది ముందే. అంత ప్రీఫిక్స్డ్. మనం ఏది ఉన్నా అంత ముందే రాసి పెట్టి ఉంటుంది అనమాట. కొంచెం మనకి ఏదో మనం చేంజ్ చేసుకున్నాక మనకు కొంచెం సోర్స్ ఇచ్చింటారు. అది మనం ముందే హోరోస్కోప్ చెక్ చేసుకుని ఈ టైంలో ఇట్లా జరుగుద్ది అంటే మనం కొంచెం తీసుకుంటే ఏదో వాడు కింద పడి ఇది ఏమయ్యేవాడు జస్ట్ ఒక స్కార్ పడి తప్పించుకుంటాడు. బట్ గ్రహశక్తి ఇస్ మోర్ పవర్ఫుల్. మూఢనమ్మకాలు అంటుంటారు వీటిని, కుజుడు మనకెందుకుంటారు, రాహు మనకెందుకుంటారు అన్న వాళ్ళు డెఫినెట్గా అసలు ఇది చూడాలా. బికాస్ మూఢనమ్మకం లేదండి. ఇప్పుడు నేను నాస్తికు నుంచి ఆస్తికత్వంలోకి వచ్చిన వాడిని. ఫస్ట్ నేను నాస్తికుడు. నేను రంగనాయకమ్మవి ఇవి చలం తెలుసు కదా, ఇట్లాంటి చాలా బుక్స్ స్త్రీ ఏవేవో చదివి నాస్తికుడుగా ఉంటే తర్వాత నాకు పెళ్ళైన తర్వాత నా కొడుకు పుట్టాడు అనమాట. వాడికి మాటలు రాలేదు. ఎందుకు రాలేదని చూస్తే తిరుమలలో, అంటే ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను, మీరు ఇప్పుడు అడుగుతున్నారు కానీ చెప్పాను. వాడికి మాటలు రాలేదు ఎందుకని తిరుమలలో మా బ్రదర్ చూయించారు. ఇట్లా చూయిస్తే ఆ జ్యోతిషుడు ఇతనికి ఈ పిల్లగానికి మాటలు రావని చెప్పాడు. ఏమంటే గ్రహాలు బాగలే ఉన్నాడు. అతను చెప్పినట్టనే వాడికి పెద్దగా మాటలే రాలేదు నా కొడుక్కి. నిజంగా అంటే ఏమంటే లేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అదే చెప్తున్నా, మాటలు రాలేదు. మాటలు రాకపోతే అప్పుడు నాలో ఒక ఇది అయింది, నా కొడుకు మాటలు ఎట్లా చెప్తున్నాడు ఇతను అని అనుకున్నాను. డాక్టర్ దగ్గర చూస్తే చెప్పారు తనకు అన్ని టెస్ట్ చేసి, చెవుడు అదంతా టెస్ట్ చేస్తారు కదా, చేసేసి కొంచెం ఇంప్రాపర్గా ఉంది, కష్టం. అప్పుడు నేను ఒక జ్యోతిష్యుడు నా కొడుకు మాటలేదని జస్ట్ ఒక చార్ట్ చూసి ఎట్లా చెప్పగలిగినాడు. డాక్టర్ స్కానింగ్ చేసి చెప్పినాడు, జ్యోతిష్యుడు చార్ట్ చూసి చెప్పినాడు. ఇది ఎట్లా, ఇది హైలీ ఇంపాసిబుల్ అని అప్పుడు నాలో ఏదో సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది అని నాకు అన్వేషణ స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇది పట్టుకొని కేరళకి వెళ్ళాను. కేరళకి వెళ్ళి అక్కడ ఏంది అని చూస్తే అతను కూడా చాలా కష్టం అండి అన్నాడు. అక్కడ తంత్రశాస్త్రం నేర్చుకున్నా. అక్కడితో ఆగలేదు, మళ్ళీ నేపాల్ వెళ్ళా, బెంగాల్ వెళ్ళా, అస్సాం, కాశ్మీర్, తంత్రగురువులను అంతా కలిశాను. లాస్ట్కి ఏవేవో విద్యలన్నీ నేర్చుకున్నాను, దశమహావిద్యలు. నా గురువు ఒక అతను ఉన్నాడు అనమాట. అతను కాశీలో ఒక అతను ఉన్నాడు, ఇంకొక అతను ఇప్పుడు రైట్ నో యుఎస్లో ఉన్నాడు. ఆ గురువు నాకు 64 మహావిద్యలు నేర్పించాడు. దాంట్లో నా కొడుకు ఎందుకు రావట్లేదా అని నేను చూసుకోగలిగినాను జ్యోతిష్యం నేర్చుకొని. అప్పుడు నా కొడుకు మీద ప్రయోగం చేశాను. ఆ విద్యల్లో కొన్ని ఏవి మనకి సెట్ అవుతాయని. వాడు చేసిన తర్వాత 2 weeksకే మాట్లాడగలిగినాడు అనమాట. సో అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను. సో ఇట్లాంటి దీన్ని ఒక తంత్రశక్తి అనేది మార్చగలిగిందంటే ఏదో సమ్ పవర్ అనేది చాలా ఉంది అని చెప్పి నాకు అర్థమయ్యి ఇంకా నేను డీప్గా ఇందులోనే దిగిపోయి ఇంకా తర్వాత నేను రకరకాలవన్నీ అందులో చదవడము, డాక్టరేట్ ఇట్లా జరిగిందనమాట. సో అది నా స్టోరీ. అంటే ఒక నాస్తికుడి నుంచి ఆస్తికునిగా మారాను. మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళంతా తప్పు అని మీరు ప్రూవ్ చేశారు అట్ లాస్ట్. అంటే మూఢనమ్మకం అంటే అది ఇంకా ఒక రకమైన సైకిక్ స్టేట్ అనమాట. అంటే ఏదన్నా కానీ వాడు ఇట్లా, ఇది ఇక్కడ కాదండి. జ్యోతిషం అనేది మూఢనమ్మకం కాదు, ఒక ప్రాపర్ విధానం ఉంటుంది ఇందులో. అది తెలుసుకోవాలి ఫస్ట్. మనకి తెలుసుకునే సోర్స్ దొరకదండి. ఎందుకంటే ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే అతను 10 minutes 15 మాట్లాడతాడు. నువ్వు అదంతా మూఢనమ్మకాల నుంచి మాట్లాడతావా, నువ్వు జాతకం తెలుసుకునేకపోతావా? జాతకం కాబట్టి ఇక్కడ ఎక్కడ కానీ సబ్జెక్టు అవుట్ స్పోకెన్ కాదు. ఇది తెలియని వాళ్ళు ఏమంటారు, లేదు ఇది మూఢనమ్మకం, వాడు వచ్చి ఇది తెలుసుకుంటే ఇది మూఢనమ్మకమా కాదా అని తెలుస్తుంది. అంటే సబ్జెక్ట్ నువ్వు ఒక డాక్టర్ దగ్గర పోలంటే అతను ఏదైనా మాట్లాడితే ఆ డాక్టర్ టర్మినాలజీ ఉంటుంది కదా, యువతల వ్యక్తికి కూడా అంతే తెలిస్తే అది అర్థం చేసుకోగలడు. అట్లనే ఒక జ్యోతిష్యుడు అంటే ఇంకో జ్యోతిష్యుడు అర్థం చేసుకోడు. మీరు అవుట్ సైడ్ నుంచి వచ్చి జ్యోతిష్యం మూఢనమ్మకం అంటే మీరు చదివితే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త.